జై శ్రీమన్నారాయణ. ఒక ఊరిలోనండి రైతులందరూ కూడా గుమ్మడికాయల పంట పండించుకుంటూ ఉండేవారు. ఆ రైతులు పండించుకునేటటువంటి గుమ్మడి పంటను ఎవరో ఒక దొంగ ప్రతిరోజు కూడా ఆ గుమ్మడికాయలను దొంగిలించుకుపోతూ ఉండేవాడు. మరి ఆ రోజుల్లో గుమ్మడికాయలంటే చాలా తక్కువగా పండేవి, చాలా కష్టసాధ్యమైనటువంటిది గుమ్మడికాయ పంట. కానీ ఈ రోజుల్లో గుమ్మడికాయలు విరివిగా ఎక్కడ పడితే అక్కడ పండేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ అప్పుడు దొంగ ఆ విధంగా పట్టుకుపోతుంటే అయ్యో మొర్రో కుయ్యో మొర్రో అనేటటువంటి విధంగా రైతులు చాలా బాధపడుతూ ఉండేవారు. మరి ఇదేంటి, ఇది ఎలా ఆ గుమ్మడికాయలు దొంగను పట్టుకోవడం వేళ ఏం చేయాలి అన్నటువంటిది అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఇలా గుమ్మడికాయలు పోతున్నాయి, కష్టపడి పండిస్తున్నాము, ప్రయోజనం లేకపోతుంది అని అంటే వాళ్ళు, అప్పుడు ఆయన అంటాడు, గుమ్మడికాయ దొంగ ఎలా పట్టుకోవాలి అన్నటువంటిది నేను చెప్తాను, ఆ పట్టుకుంటాను తప్పనిసరిగా అని చెప్తాడు. నాయన ఆ పుణ్యం కట్టుకో, మాకు చాలా మంచి పని చేసిన వాడు అవుతావు స్వామి బాబు అని అంటారు వాళ్ళు. అని అంటే సరే అంటాడు. మరి ఆ రైతులందరూ అక్కడ ఉంటారు. ఒక విషయం చెప్తాను వినండి అందరూ జాగ్రత్తగా అంటాడు ఈ పెద్ద మనిషి. గుమ్మడికాయలు ఎవరైతే పట్టుకుపోతున్నాడో ఆ దొంగ భుజం మీద ఎక్కించుకొని వెళ్తాడు కదా, ఆయనకు అలవాటైనటువంటి భుజం ఏదో ఒక భుజం మీద ఎక్కిస్తాడు కదా, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత మచ్చ ఉంటుంది, గోతి ఏర్పడిపోతుంది మచ్చ, కాబట్టి దాన్ని బట్టి ఆ గుమ్మడికాయ దొంగను పట్టేయచ్చు అని అంటాడు. మరి అక్కడ రైతులందరూ విన్నారే. ఆ వినేటటువంటి విధంగా ప్రతి ఆ గుమ్మడికాయలు దొంగలేసినటువంటి రైతు ఉంటాడు కదా, ఆడికి అనుమానం, మరి ఏమో నాకుందా ఆ గుమ్మడికాయ మచ్చ ఉందా ఏమిటా అన్నటువంటిది చూసుకుంటాడు. చూసుకుంటూ అప్పుడు దాన్ని గమనిస్తారు ఈ పెద్ద మనిషి. గమనించి అయ్యో ఇదిగో ఈయనే ఆ గుమ్మడికాయ దొంగ అన్నటువంటి విధంగా ఆ గుమ్మడికాయ దొంగను పట్టుకుంటారు. మరి ఎవరైనా కానీ ఏదైనా ఒక పొరపాటు చేస్తే ఏ మాట అన్నా కానీ వాళ్ళనే ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్నటువంటి భావన ఏర్పడుతుంది. అంటే తప్పు చేసినటువంటి వారికి ఆ భావన కలుగుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉంటే అదే సర్వదా రక్షిస్తుంది. గుమ్మడికాయ అంటే భుజాలతో తట్టుకోవడం అన్నటువంటిది అనుమానించేటటువంటిది ఇదే. నమస్తే.